పెళ్ళికూతురి ముస్తాబులో ఉన్న భూమి దగ్గరికి గగన్ మాట్లాడడానికి వస్తాడు. భూమి, ఎన్నాళ్ళ నుండో నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఈరోజు మనది. మనం ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషం నీ కళ్ళలో, నీ ఫేస్లో కనిపించట్లేదు భూమి అని గగన్ అనగానే, లేదు లేదు బావా, సంతోషంగానే ఉన్నాను అని మాట మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి. లేదు భూమి, నీ బాధ నీ కళ్ళలో కనబడుతుంది భూమి. అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. డాన్స్ పర్ఫార్మెన్స్, మన పెళ్ళి ఒకే రోజు వస్తాయని నేను ఊహించలేదు. చెర్రీ నాకు కాల్ చేశాడు. పెళ్ళిని పోస్ట్ పోన్ చేయమని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పేశాను భూమి. ఈ పెళ్ళి మా అమ్మ పడ్డ అవమానాలనికి అడ్డుకట్ట అని చెప్పాను భూమి అని గగన్ అంటుండగా, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బావా, నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు గగన్, అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని భూమి అని అంటుంటాడు గగన్. కానీ భూమి ఫేస్లో డల్నెస్ మాత్రం పోదు. అప్పుడు గగన్, కానీ నీ ఫేస్లో, నీ కళ్ళలో ఆ బాధ పోవట్లేదు భూమి. నిజంగా మనం 7 జన్మలు, 1000 జన్మలు కూడా కలిసి ఆనందంగా బ్రతకచ్చు భూమి. ఈ పెళ్ళి జరగనివ్వు, నీకు కావాల్సింది నేను చేస్తాను భూమి అని మాటిస్తూ ఉంటాడు గగన్. అటువంటిదేం లేదు బావా అని అంటూ ఉంటుంది భూమి. లేదు, ఆ ఆనందాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకో భూమి, స్మైల్ భూమి అని చేతులతో సైగ చేస్తూ ఉంటాడు గగన్. ఇక బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి. మనసులోని బాధని తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది భూమి. గగన్ని చూస్తూ, గగన్ మీద ఉన్న ప్రేమని తలుచుకుంటూ, వాళ్ళ బంధంలో ఉండే మధురానుభూతుల్ని తలుచుకుంటూ బాధని పక్కన పెట్టేసి మనసారా నవ్వుతుంది భూమి. భూమిని నవ్వించడంలో గగన్ సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత పక్కనున్న పోస్టర్లో భూమిని, గగన్ని చూపిస్తూ ఏదేదో కబుర్లు చెప్తూ మొత్తానికి భూమిని మనసారా నవ్వేలా చేసేస్తాడు గగన్. అప్పుడే గోరెంటాకు వచ్చి, బాబు, పెళ్లి కొడుకులా పెళ్లి కూతుర్లా రెడీ అయితే సరిపోదు, గౌరీ పూజ ముఖ్యం, లేట్ అయితే రాహుకాలం వచ్చేస్తుంది అని అనగానే కళ్ళతో గగన్ భూమికి సైగ చేయగా వెళ్తాను అని భూమి కూడా సైగ చేస్తుంది. గోరెంటాకు భూమిని తీసుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. గౌరీ పూజ చేస్తున్న భూమిని మనసారా చూసుకుంటాడు గగన్. నవ్వుతూ ఉంటాడు గగన్. నక్షత్ర, శరత్చంద్ర ఇద్దరు ముందు వరుసలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక గౌరీ పూజ పూర్తయ్యాక మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండమ్మా అని పంతులు గారు చెప్పగానే మీరా భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉండగా ఒక ఇద్దరు అడ్డం వస్తారు. ఇక వాళ్ళకి భూమిని అప్పగించి రూమ్లోకి తీసుకెళ్ళమంటుంది మీరా. ఆ తర్వాత గగన్తో పూజ జరిపిస్తూ ఉంటారు. శారద స్టేజ్ పైన ఉంటుంది. అక్షంతలు వేయమని శారదకి అందించగా శారద అక్షంతలు వేస్తూ ఉండగా స్టేజ్ కింద నుంచి కృష్ణప్రసాద్ కూడా అక్షంతలు జల్లుతూ ఉంటాడు. మీరా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చెర్రీ గగన్ పక్కన కూర్చొని భుజం మీద చేతులు వేస్తూ అన్నయ్యతో మాట్లాడుతూ సరదాగా ఫొటోస్ తీసుకుంటూ ఉండగా పూరి కూడా గగన్ పక్కకి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ముగ్గురు అలా ఫొటోస్ దిగుతూ ఉంటారు. మళ్ళీ శారద వచ్చి సోఫాలో కూర్చోగానే ఇక మీరా అక్కడికి వస్తుంది. బాగానే కూర్చున్నావు, కానీ నేను చేసుకున్న ఏర్పాట్లు నీకు చూపించొద్దా? విడాకులు ఇస్తానన్నావు, మా ఆయనకి ఏ సంగతి లేదు అంటుండగా, ప్లీజ్ అలా మాట్లాడకు, ఇక్కడ గొడవ చేయకు అని శారద బ్రతిమిలాడుతూ ఉంటే, మరి నాతో పాటు రా అని మీరా అంటుంటుంది. వస్తాను పదా అని శారద ఫాలో అవుతూ ఉంటుంది. ఇక నేను చేసుకున్న ఏర్పాట్లు నీకు చూపించాలి కదా అని ఒక పెట్రోల్ క్యాన్ని చూపిస్తుండగా, ఏంటి మీరా ఇది అని అంటూ ఉంటుంది శారద. నువ్వేం చెప్పావు? పెళ్ళికి ముందే విడాకులు ఇస్తానన్నావు, కానీ నువ్వు ఆ జోలి మాట్లాడట్లేదు కదా, అందుకనే నీ కొడుకు నా మేనకోడలు మెడలో ఒక ముడి వేయగానే నేను పెట్రోల్ పోసుకొని అంటించుకుంటా. అప్పుడు పెళ్ళి జరుగుతుంది అనుకుంటున్నావేమో, నా చావుతోనైనా పెళ్ళి ఆగిపోతుంది ఏమనుకుంటున్నావో అని అంటూ ఉండగా, లేదు మీరా, అంత పని చేయకు, నా కొడుకు ప్రేమకి అడ్డం రాకు అని అంటూ ఉంటుంది శారద. ఏంటి మీరిద్దరు కలిసి నాటకాలు ఆడే వాళ్ళిద్దరూ ప్రేమలో పడేలా చేశారు కదా అని అంటూ ఉంటుంది మీరా. లేదు లేదు అని శారద అంటూ ఉంటుంది. అయితే మా ఆయనకి విడాకులు ఇచ్చేయి, నీ కొడుకుపై ప్రమాణం చేశావు విడాకులు ఇస్తానని, మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది మీరా. లేదు, నాకు గుర్తుంది అని అంటూ ఉండగా ఒక పేపర్స్ని మీరా శారదకి అందిస్తుంది. నేను ఈ కాగితాలపైన ఆయనతో సంతకం పెట్టిస్తా అని వెళ్ళబోతుండగా, ఆగు, నువ్వు వెళ్ళి ఆయనని పిలుచుకురా,
ఇక్కడే నా ముందే మీరిద్దరూ సంతకాలు పెట్టాలి అని మీరా అనగానే అలాగే అంటూ మీతో మాట్లాడాలి అని పెళ్లి పందిర్లోకి వెళ్ళి కృష్ణప్రసాద్ని పిలుస్తుంది శారద. శారదతో పాటు వస్తాడు కేపీ. ఇక ఏంటి అని మీరాని అక్కడున్న సెటప్ని చూసి అవాక్కవుతాడు కేపీ. మీరిద్దరూ కలిసి ప్రేమ నాటకం ఆడి వాళ్ళిద్దరిని ప్రేమలో పడేశారు కదా అని వెటకారంగా మాట్లాడుతుంటుంది మీరా. నువ్వు అమాయకురాలివి అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు కేపీ మీరాని. నేనేం అమాయకురాల్ని కాదు, మీరు కావాలనే ఇదంతా చేశారు అని అంటుండగా ఆ నింద వెయ్యకు అని అంటుంటాడు కేపీ. శారద, మర్చిపోయావా, పెళ్ళికి ముందే విడాకులు ఇస్తానన్నావు అంటుండగా గుర్తుంది అని అంటూ ఉంటుంది శారద. ఇక అప్పుడు మళ్ళీ నీ కొడుకుపై ప్రమాణం చేశావు, విడాకుల సంతకాలు పెడతానని అనగానే గుర్తుంది అని అంటుంటుంది శారద. ఆ మాటలకి షాక్ అవుతాడు కేపీ. ఇక పేపర్స్ తీసుకొని సంతకం పెడుతుంది శారద. మీరు పెట్టండి, లేదంటే నా కొడుకు ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. మీరా చావాలనుకున్న పెట్రోల్ క్యాన్ మీరు సంతకం పెట్టకపోతే నా ఒంటి మీద పోసుకొని చచ్చిపోతాను. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమే లేదు, ఇప్పుడు మీరు సంతకం పెట్టకపోతే తల్లి ప్రేమ కూడా నా కొడుక్కి దూరం అవుతుంది అని శారద బెదిరించగానే, వద్దు శారద, అలా మాట్లాడొద్దు. నేను ఇప్పటికే ఎన్నో తప్పులు చేశాను, ఆ భారం నేను మోయలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు ఇటువంటి భారాన్ని నాపై మోపొద్దు. అసలు చిన్నప్పుడే వానికి అన్యాయం చేశాను నేను, ఇప్పుడు వాడికి అన్యాయం చెయ్యలేను. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అని అంటూ సంతకాలు పెట్టి మీరా వైపు చూస్తూ, నీకు ఇంకా సంతోషమేనా అని అడుగుతూ కేపీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి భూమి షాక్ అవుతుంది. ఇలా జరగడానికి వీల్లేదు అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? అసలు పెళ్లి జరుగుతుందా? పెళ్లి పీటల మీద కూర్చున్న గగన్ భూమి రాకపోతే ఏం చేస్తాడు? వీళ్ళ పెళ్ళి మళ్ళీ ఆగిపోనుందా, లేదంటే పెళ్లి జరిగి శరత్చంద్రకి భూమి బుద్ధి చెప్పనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం.